టెక్స్ట్ బుక్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లోని ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఈరోజు చాప్టర్ మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాము. ఇక్కడ చూడండి, హాసిని అనే ఒక అమ్మాయి ఉన్నది కదా నాన్న. హాసిని అనే అమ్మాయి ఒక బర్త్డే అయితే కనుక సో ఆమె చాక్లెట్లు వాళ్ళ క్లాస్ రూమ్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అయింది. సో వాళ్ళ ఫాదర్ ఏం చేసిండు అంటే ఆమెకు ఒక చాక్లెట్ బాక్స్ కొనుకొచ్చింది. ఇక్కడ హాసిని వాంట్స్ టు డిస్ట్రిబ్యూట్ చాక్లెట్స్ టు హర్ క్లాస్మేట్స్ ఆన్ హర్ బర్త్డే. హర్ ఫాదర్ బ్రౌట్ ఏ బాక్స్ ఆఫ్ 125 చాక్లెట్స్. ఈ బాక్స్లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 125. దేర్ ఆర్ 25 స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ ఓన్లీ. వాళ్ళ క్లాస్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 25 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకరికి ఒకటి పంపితే పనిచేస్తే ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 25. వాళ్ళ నాన్న ఎన్ని ఇచ్చిండు? 125 ఇచ్చాడు. సరే అని మళ్ళీ 25 1 25 కాదు కదా, ఆ చాక్లెట్లు అన్నీ ఇచ్చేద్దాము ఫ్రెండ్స్ కానీ మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇచ్చేసింది. 25 2 50. సో అయినా ఆమె దగ్గర ఇంకా 75 ఉన్నాయి. బాక్స్లో అట్లా రిమైనింగ్ ఉంటాయి. ఇక మళ్ళీ 3 చాక్లెట్స్ ఇచ్చింది. 25 3 75. అయినా 125 అట్లా అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. 25 4 100. అయినా కాలేదు. మళ్ళీ ఒక్కొక్కటి ఇచ్చింది. 25 5 125. ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఒక్కరికి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చింది అమ్మాయి? 5. సో ఇలాంటి క్వశ్చన్ని డైరెక్ట్ చేయాలి అనుకుంటే సో మొత్తం చాక్లెట్స్ బై మనము ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డివైడ్ చేస్తే అయిపోతుంది. 25 1 25 5. సో ఆన్సర్ ఎంత? 5. సరే, ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్లు ఇచ్చింది? 5. 25 5 125 చాక్లెట్స్. క్లియర్ అయిపోయినాయి కదా. సో మనం ప్రీవియస్ క్లాస్లో డివిజిబుల్ రూల్స్ అనేది మనం డిస్కస్ చేసినాం. డివిజిబుల్ రూల్స్ అంటే 2 యొక్క రూల్ తెలుసు మనకు. ఎందుకంటే 2 యొక్క రూలు 0 2 4 6 8 లాస్ట్ 1s ప్లేస్లో ఉన్నది డివిజిబుల్ అయితే కనుక దాన్ని డివిజిబుల్ రూల్ అంటాం. దానిపైన మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, లెట్ us కన్సిడర్ 29. వెన్ యూ డివైడ్ 29 by 4 ఇట్ లీవ్స్ రిమైండర్ 1 అండ్ గివ్స్ కోషంట్ 7. కెన్ యూ సే దట్ 29 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ by 4? సో కాదు. ఎందుకనంటే నేను డివిజిబుల్ రూల్ ఉన్నది కదా, లాస్ట్ 2 డిజిట్స్ 4 తోటి డివైడ్ అయితే సో 0 వస్తాయి, రిమైండర్ 0 వస్తే అది 4 తోటి డివైడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, 4 6 24. ఓకేనా? 4 7 28. రిమైండర్ 1 వచ్చింది. రిమైండర్ 1 వచ్చిందంటే ఇది 4 తోటి డివిజిబుల్ అవుతుందా? కాదు. ఓకేనా? సో అలాగే అన్ని రూల్స్ అన్నీ మనకు తెలుసు కదా. రిమైండర్ 0 వస్తే డివిజిబుల్, రిమైండర్ 1 కానీ ఇంకేదైనా నెంబర్ వస్తే కనుక అది నాట్ డివిజిబుల్. ఇక్కడ చూడండి, లెట్ us లుక్ ఎట్ ద నెంబర్ చార్ట్ గివెన్ బిలో. మీరు అందరు నాకు ఆన్సర్లు చేయాలి. ఓకేనా? సో చూడండి, క్రాస్ చేయాలి. నౌ క్రాస్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2. సో లాస్ట్ డిజిట్ ఈ 2 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటిదంటే లాస్ట్ డిజిట్స్ 0 2 4 6 8 ఉంటే కనుక అది డివిజిబుల్ 2 తోటి పోతుంది. 2 టేబుల్. ఇక్కడ చూడండి, 2 4 6 8 మళ్ళీ 0 కదా లాస్ట్. అది ఏమన్నా ఉన్నది లాస్ట్ ప్లేస్ మనకు 0 ఉన్నా కానీ 2గా ఉన్నా కానీ 4 ఉన్నా కానీ మనం ఏంటి అది 2తో డివిజిబుల్ అన్నట్టు. 12 14 16 18 20 22 32 42 52 62 72 82 92 24 34 44 54 64 74 84 94. ఎందుకు? లాస్ట్కు 4 తోటి డివైడ్ ఉంది కాబట్టి. ఇవన్నీ ఇంకా లాస్ట్కు 0 2 6 4 8 ఉంటే కనుక అవి డివిజిబుల్ 2 తోటి పోతుందన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు కిందికి రండి. డూ దిస్ అనే ప్రాబ్లం ఉన్నది కదా నాన్న. డూ దిస్ అనే ప్రాబ్లం ఆర్ 953 ఇట్లా ఇచ్చింది కదా నెంబర్స్. ఓకేనా? లాస్ట్ డిజిట్స్ అంటే ఇవన్నీ కూడా 2 తోటి డివిజిబుల్ అవుతున్నాయా చెక్ చేయమని అన్నాడు. లాస్ట్ డిజిట్స్ 3 తోటి ఉంటే ఇది డివిజిబుల్ అవుతుందా? కాదు. ఇది 2 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే దానికంటే ముందు 9 ఉండని ఏమన్నా ఉండని 1s ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే అంటే 4 కానీ 0 కానీ 2 కానీ 6 కానీ 8 ఉంటే ఇదంతా కూడా డివిజిబుల్ బై 2 తోటి అన్నట్టు. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. 2 ఉంది కాబట్టి ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ ఉంది కనుక. ఓకేనా? అది రూల్లో లేదు కనుక. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 0 2 4 6 8 లాస్ట్ 1s 3. నౌ డివిజిబుల్ బై 3 అనే రూలు చూడండి రా. నౌ ఎన్సర్కిల్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇన్ ద అబౌవ్ చార్ట్. You must have encircle number like 21 27 36 54 etc. సో ఇక్కడ మనకి ఏంటిది అని అంటే కనుక ఆడ్ నెంబర్ వస్తే కనుక అది డివిజిబుల్ బై 3 అనుకోవచ్చు.
ఓకేనా. లాస్ట్ ఇప్పుడు 1 అనేది ఆడ్ నెంబర్ కదా, కాకపోతే 3 టేబుల్ వస్తుందా? రాదు. ఓకేనా, 3 మాత్రమే వస్తుంది. మనకి ఇక్కడ ఒక రూల్ ఉన్నది చూడండి, ఇక్కడ 27 ఉన్నది కదా, 27 3 వచ్చేసి 3 రూల్ వచ్చేసి ఆ ఇచ్చిన నెంబర్ని నువ్వు ప్లస్ చేయాలి. ఇప్పుడు 2 + 3 ఎంత? 2 + 7 ఎంత? 9. అంటే 9 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది కనుక సో అది పాసిబుల్ అవుతుంది. ఓకేనా అండి. ఓకే, డివిజిబుల్ బై 3 అనేది ఇక్కడ చూడండి రా, ఇచ్చిన నెంబర్స్ యాడ్ చేస్తే మనకు 3 తోటి డివిజిబుల్. 2 + 1 ఎంత? 3. ఆ 3 అనే నెంబర్ ఏమవుతుంది? 3 తోటి పోతుంది. 3 × 1 = 3, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఇది 21 అనేది 3 టేబుల్లో పాసిబుల్. 27 చూడండి, ఈ 2 నెంబర్ని యాడ్ చేయండి, యాడ్ చేసి డివైడ్ చేయాలి. 9 3 3 = 9 అంటే ఇది పాసిబులే. 3 + 6 9, 3 3 = 9 ఇది పాసిబులే. 5 + 4 9 ఇది కూడా పాసిబులే. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాను చూడండి, 2 + 1 3 అనేది పాసిబుల్. 3 + 6 9 అంటే 9/3 అంటే 9 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఇది పాసిబులే. సో 5 + 4 9 అంటే 3 టేబుల్లో వస్తుంది. 6 + 3 వస్తుంది. 7 + 2 వస్తుంది. సో 7 + 1 + 1 ఇప్పుడు 117 అనే నెంబర్ ఇది. ఓకేనా, 8 9 అవునా, ఇవన్నీ కూడా 3 పాసిబిలిటీసే. ఓకేనా, ఇక్కడ చూడండి, thus we can say that if the sum of the digits is divisible by 3, సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఇచ్చిన నెంబర్లు అన్ని సమ్ చేస్తే ప్లస్ చేస్తే నీకు 3 తోటి డివైడ్ అయితే కనుక అది డివిజిబుల్ బై 3 అనేది ఫార్ములా. ఓకేనా, లెటస్ ఇక్కడ చూడండి రా, చెక్ ద వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ డివిజిబుల్ బై 3. ఇక్కడ చూడండి, 4 + 5 9 + 9 18 + 8 26 26 + 6 32 3 టేబుల్ తోటి అవుతుందా? అయితే లేదు. అంటే ఇది 3 కాదు, 3 టేబుల్ కాదు. ఇప్పుడు చూడండి, 9 10 12 + 9 21 3 7 = 21 రిమైండర్ 0 అంటే ఇది పాసిబుల్. ఇప్పుడు చూడండి, 7 + 8 15 15 + 7 22 22 + 4 26. ఇప్పుడు ఇది 3 టేబుల్ వస్తుందా? 3 × 8 = 24 రిమైండర్ ఏమవుతుందిరా? 2 అవుతుంది. కాబట్టి ఇది కాదు, ఇది ఒక్కటి మాత్రమే 3 డివిజిబుల్. అండర్స్టాండ్? ఓకేనా, ఇక్కడ చూడండి రా, డివిజిబిలిటీ బై 6 అనేది చాలా ఈజీ. ఈ 6 అనేది 6 తోటి చేయాలి అని అంటే ముందు 2 తోటి 3 తోటి వేస్తే అవి రెండింటితోటి చేస్తేనే 6 తోటి చేస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తాను నేను. ఇప్పుడు చూడండి రా, 7224 ఉన్నది కదా, ఇక్కడ 7224 అంటే 7224 అనేది 2 తోటి డివిజిబుల్ చేయాలి, 3 తోటి డివిజిబుల్ చేయాలి. ఈ రెండింటితోటి డివిజిబుల్ చేస్తే 6 తోటి డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, లాస్ట్కు 4 కాబట్టి 2 2 = 4 అంటే 2 తోటి డివిజిబుల్ అవుతుంది. మరి 3 అని అంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ ప్లస్ చేయాలి. 7 + 2 ఎంతరా నాన్న? 9 9 + 2 11 11 + 4 15 అంటే 3 5 = 15 అంటే ఇది డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఆర్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఏం లేదు, 2 ఎగ్జాంపుల్ రాయమన్నాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, 1002 ఓకేనా, ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. 4 డిజిట్స్ 1 2 3 4 డిజిట్స్ కదా. 1 + 2 ఎంత? 3 తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్కు 2 తోటి డివిజిబుల్ అవుతుంది అని అంటే 1002 అనేది పాసిబులే. నెక్స్ట్ 1008 8 + 1 9 అంటే 8 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుంది, మళ్ళీ 3 తోటి డివిజిబుల్ అవుతుంది 1008 అని. ఇవి రెండు కూడా ఏం నెంబర్లు నాన్న? 6 తో డివిజన్ అవుతుంది. ఏమని చెప్పినా ఇక్కడ సింపుల్గా 2 and 3 పాసిబిలిటీస్ అంటే డివిజిబుల్స్. సో అంటే 6 అన్నట్టు. ఓకే, నెక్స్ట్, కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 6 బట్ నాట్ బై 2 and 3. ఇక్కడ చూడండి, ఎందుకు అని అడుగుతుండు. అసలు 6 అంటేనే 6 డివిజిబుల్ అని అంటే 2 3 ఇవి రెండు పోతేనే అది 6 డివిజిబుల్ అన్నమాట. అర్థమైందా? అంటే ఇది నో అని ఆన్సర్ పెట్టండి, ఎందుకంటే ఇవి రెండు 2 and 3 తోటి పోతేనే 6 అవుతుంది కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్, డూ దిస్ ప్రాబ్లం. డివిజిబుల్ బై 9 ఉన్నది చూడండి. ఇక్కడ డివిజిబుల్ బై 9 అనేది ఏం లేదు, సేమ్ ప్లస్సే. ఏది 3కి ఉన్నట్టు ప్లస్ చేయాలి, కాకపోతే అక్కడ 3 తోటి పోతుంది, ఇక్కడ 9 తోటి పోవాలన్నా. 9 + 8 ఎంత? 17 17 + 4 21 21 + 6
27 అంటే 27 అనేది 9 టేబుల్ అవుతుందా? 9 3 ఇదే 27, రిమైండర్ 0 వస్తే ఇది డివిజిబుల్. ఇక్కడ చూడండి, వితౌట్ యాక్చువల్లీ డివిజన్ ఫైండ్ వెదర్ ఈ నెంబర్ ఉంది కదా ఈజ్ డివిజిబుల్ బై 9 అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? చెక్ చేయాలి. 8 + 9 17, యాక్టివ్ ఉండాలి. 17 + 9 26, 26 + 8 వెరీ గుడ్. 34 + 7 41, 41 + 9 వెరీ గుడ్. 50 + 4 54 అనేది 9 టేబుల్ వస్తుందా? 9 6 54, రిమైండర్ 0 అనేది రైట్. అంటే ఇవి రెండు కూడా 9 టేబుల్ తోటి అవుతుంది. సో ఇక్కడ 7 8 6 3 బోత్ అని అన్నాడు. 3 9 చెక్ చేయమని అన్నాడు. ఇప్పుడు 7 + 8 ఎంత? 15. 15 + 6 ఎంత? 21. ఈ 21 అనే నెంబరు 3 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0 వచ్చింది కాబట్టి ఇది 3 పాసిబుల్. 9 టేబుల్లో 21 వస్తుందా? రాదు కాబట్టి ఇది 9 డివిజిబుల్ కాదు. 786 అనేది కేవలం 3 డివిజిబులే, నాట్ 9 టేబుల్. ఓకేనా? ఇప్పుడు డివిజిబుల్ బై 5 అని అన్నాడు ఇక్కడ నాన్న. అరే సింపుల్గా లాస్ట్కు 0 5 వస్తే అది 5 తోటి డివైడ్ అవుతుంది. 0 5 వస్తే ఏమవుతుంది? 5 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 5 7 85 అనేది డివిజిబుల్ బై 5 అని అంటే ఎస్. ఎందుకు? లాస్ట్ 5 నెంబర్స్. ఇక్కడ 6021 అన్నాడు. ఇక్కడ 1 ఉన్నది కాబట్టి ఇది నో. ఎందుకు? ఇది 0 5 అన్నాడు కాబట్టి ఇది ఓకే, ఇది ఎస్, ఇది కూడా ఎస్. వెరీ గుడ్. అర్థమవుతుందిగా బిడ్డ? డివిజిబుల్ బై 10 అన్నాం కదా, అంటే 10 అంటే ఏం లేదు, లాస్ట్కు 0 ఉండాలి. అర్థమవుతుందా బిడ్డ? లాస్ట్కు 0 ఉండాలి. సో ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ 3.1కి వెళ్ళిపోదాం. ఓకేనా? చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నెంబర్ ఆర్ డివిజిబుల్ బై 2 3/6. ఇక్కడ మీరు అవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్ చెప్పిన విధంగా ఈ ట్రై తీసేస్తే ఇవన్నీ మీరు చేయొచ్చు. ఇప్పుడు అర్థమైతే కనుక ఇది డివిజిబుల్ బై 2 నో, ఇది 2 అయితే కాదు. 3 మేబీ 6 కావచ్చు. ఓకేనా? 6 కూడా కాదు ఇది. ఓకేనా? 6 కాదు, 2 కాదు. ఎందుకు? మేబీ అయితే 3 మాత్రమే కావచ్చు. ప్లస్ చేద్దాం. 3 + 2 5, 5 + 1 6 + 7 13, 13 + 2 15 + 9 24. ఇప్పుడు 24 అనేది 3 టేబుల్తో పోతుందిగా. 3 8 25, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది ఓన్లీ 3 టేబుల్లో పోతుంది, 2 కాదు 6 కాదు. ఓకేనా? అట్లా మీరు రిమైనింగ్ ఇప్పటిదాని యొక్క ఇప్పుడు చేసినటువంటి ట్రై దిస్లో ఉన్నటువంటి ప్రాబ్లం చూస్తూ ఇవన్నీ చెక్ చేయండి. ఓకేనా? 2 3 6 ఇవి రెండు వచ్చు కదా. నెక్స్ట్, డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 and 10. అరే 5 మరియు 10 తోటి డివిజిబుల్ అయ్యేది. అంటే 5 అని అంటే లాస్ట్కు 5 ఉండాలి, 5 ఉండాలి. 0 ఉంటే ఇవన్నీ కూడా మనకి 5 టేబుల్ తోటి వస్తుంది. ఓకేనా? మరి బై 10 అని అంటే ఓన్లీ జీరోస్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటిది నాన్న? 5 తోటి డివిజిబుల్ అవుతుంది. కానీ జీరోస్ ఉన్నాయి మాత్రమే 10 తోటి డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? డివిజిబుల్ రూల్ అనేది లాస్ట్కి 1's ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి. 5కి మాత్రం ఏముండాలి? 5 ఉండాలి, 0 ఉండాలి. అవి రెండు కూడా పాసిబిలిటీ అన్నట్టు. ఇప్పుడు సర్కిల్స్ పెట్టిన ఏమిటి? 10. 5 ట్రిక్ చేసినవి అన్నీ ఏంటి? 5. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ చూడండి నాన్న, నెంబరు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబరు డివిజిబుల్ బై 3 9. సో ఇక్కడ మనకు 7 + 2 ఎంత? 9. అంటే 3 టేబుల్లో వస్తుంది కాబట్టి ఎస్, 9 టేబుల్లో కూడా వస్తుంది కాబట్టి ఎస్. ఇవి రెండు కూడా డివిజిబుల్ 3 9 అన్న నెంబర్. ఇప్పుడు 1 + 9 10. ఇప్పుడు 1 + 9 + 7 ఏమవుతుందిరా? 17 కదా. 3 టేబుల్ వస్తుందా? రాదు. 9 టేబుల్ వస్తుందా? రాదు. అంటే రెండిట్లలో డివిజిబుల్ కాదు. 10 18 27 అంతేనా? 4 + 6 + 8 + 9 చేస్తే 27. 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఎస్, 9 టేబుల్లో కూడా వస్తుంది కాబట్టి ఎస్. ఓకే. నెక్స్ట్, 9 + 7 + 9 ఎంతరా? 16. 16 + 8 ఎంతరా? 24. 24 + 7 ఎంతరా? 41. 31 మళ్ళీ ఒకసారి 16 24 + 7 31. 31 + 5 7 + 9 + 8 + 7 + 5 = 36. సో ఇక్కడ 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఎస్. 9 టేబుల్ వస్తుందా?
ఎస్ 9 4 జా ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆయననే చెక్ చేసింది కాబట్టి ఇది అవసరం లేదు. నెక్స్ట్ 4th మేక్ ఏ 3 different 3 digit నెంబర్స్ యూజింగ్ 198 అండ్ ఈచ్ డిజిట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్. చెక్ విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9. ఇప్పుడు చూడండి 198ని ఫార్మాట్ చేయండి అంటే 198 కదా. 1 + 9 + 8 ఎంత 10 18 అంటే 9 టేబుల్ వస్తుంది కాబట్టి డివిజిబుల్. ఇంకొకటి ఫార్మాట్ చేయండి 9 1 8 అంటే ఇప్పుడు 198 918. ఇవి కూడా సేమ్ మళ్ళీ ఎట్లా చేసినా కానీ గదే 18 అవుతుంది కదా ప్లస్ చేస్తే మాత్రం. అంటే ఇది డివిజిబులే. 8 9 1 ఇది కూడా 18 అవుతుంది కాబట్టి ఇది కూడా డివిజిబులే. అర్థమైందారా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమంగ్ 2 3 5 6 9 డివైడ్స్ 1 2 3 4 5 ఎగ్జాక్ట్లీ. ఈ నెంబర్ తోటి ఈ నెంబర్ ఉంది కదా డివైడ్ చేయాలి. ఈ నెంబర్స్ తోటి ఈ నెంబర్స్ని డివైడ్ చేయాలి. ఓకేనా. 2 తోటి డివిజిబుల్ అవుతుందని అంటే కాదు. 3 తోటి డివిజిబుల్ అవుతుందంటే చెక్ చేయాల్సింది కదా. 3 + 3 6 6 9 10 సారీ 10 + 15 అంటే 15 కాబట్టి 3 5 15. 5 టేబుల్లో పోతుంది కాబట్టి లాస్ట్ 5 నెంబర్ ఓకే. ఇక్కడ 2 టేబుల్లో పోయిందా ఇది పోదు కాబట్టి 6 టేబుల్లో పోదు. ఓకేనా. 9 టేబుల్ అని అంటే 15 పోదు కదా. అంటే ఇప్పుడు నీకు పాసిబిలిటీస్ ఏమేమి వచ్చినాయి 3 5 ఓన్లీ. ఓకేనా. అర్థమైందా. రైట్. 3 4 5ని రివర్స్ ఆర్డర్లో రాసుకోమన్నాడు. 5 4 3 2 1 రాసుకున్నా. ఈ ఆర్డర్లో ఏ నెంబర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందంటే గిట్ట యాడ్ చేయండి. ఎందుకంటే 1 అనేది ఈవెన్ నెంబర్ కాదు. 0 2 4 6 8 అది 2 టేబుల్లో పోదు కాబట్టి మనం 3 టేబుల్లో వేసుకోవాలి. 9 10 15 అంటే 3 5 15 రిమైండర్ 0 అవుతుంది. 9 టేబుల్లో వస్తుందా రాదు. ఓన్లీ 3 టేబుల్లో మాత్రమే ఇది పాజిబుల్ ఈ నెంబర్ మాత్రము. ఓకేనా. 6 టేబుల్లో వస్తుందా 6 టేబుల్లో కూడా రాదు ఎందుకంటే లాస్ట్కు 2 లేదు కాబట్టి ఓన్లీ 3 ఇట్ ఈజ్ పాసిబుల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఏ డిఫరెంట్ 2 digit నెంబర్ యూజింగ్ డిజిట్స్ 3, 4 and 5. చెక్ వెదర్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 3 5 6 and 9. ఇక్కడ చూడండి 2 digit నెంబర్స్ కొన్ని మేక్ చేయండి. 3 4 34. ఓకేనా. నెక్స్ట్ 4 5 తర్వాత 5 3 ఇట్లా కొన్ని మీ ఇష్టం ఉన్న నెంబర్లు చేయండి. చేసిన తర్వాత ఇది 2 డివిజిబుల్ తోటి అవుతుందా ఎస్. 34 అనేది లాస్ట్కి అవుతుంది కాబట్టి ఇక్కడ మంచిగా నీట్గా రాసుకోండి. 34 ఇట్ ఈస్ పాసిబుల్ బై 2. 3 + 4 ఎంత 7 కదా. 3 టేబుల్లో పోదు. 9 టేబుల్లో పోదు. 6 టేబుల్లో పోదు. ఓన్లీ ఇది 2 టేబుల్లో మాత్రమే పోతుంది. ఇప్పుడు 4 5 చూడండి ఇది 9 కాబట్టి 3 టేబుల్లో పోతుంది. 45 అనేది 3 టేబుల్లో పోతుంది. 5 టేబుల్లో పోతుంది. 9 టేబుల్లో పోతుంది. ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 53 తీసుకోండి. 53 అనేది 5 + 3 ఏంటిది 8. సో ఇది ఏ టేబుల్లో పోదు అవునా. 2 తోటి డివిజిబుల్ కాదు. ఇక్కడ ఉన్న దాంట్లో 3 తోటి డివిజిబుల్ కాదు. 5 తోటి డివిజిబుల్ కాదు. ఇక 2 తోటి కాలేదంటే 6 తోటి కూడా కాదు అన్నట్టు కదా. 9 తోటి కూడా కాదన్నమాట. వెరీ గుడ్. ఇక్కడ రైట్ ద స్మాలెస్ట్ డిజిట్ అండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ సో దట్ ద నెంబర్ ఫార్మ్డ్ ఆర్ డివిజిబుల్ బై 3. ఇక్కడ స్మాలెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ ఏదైనా ఒక నెంబర్ పెడితే కనుక దాన్ని డివిజిబుల్ అనేది 3 తోటి పాసిబుల్ కావాలి. ఇది చూడండి 4 + 2 6 6 + 7 13 13 + 6 19 ఇక్కడ 19కి నియర్ బై అని అంటే ఏంటిది 21 అవుతుంది అంతేనా. ఇక్కడ 2 తీసుకుంటే 21 అవుతుంది కాబట్టి ఇది 3 టేబుల్ తోటి పోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి 4 + 7 11 11 + 6 17 17 + 5 23 23 + 2 25 25కి తీసేసినాం అనుకో సరే యాడ్ చేసినామో అనుకో. సో యాడ్ చేస్తే ఏమవుతుంది 25 అంటే 27 కావాలి కదా. 2 ఇక్కడ కూడా ఓకేనా. సో 7 2 2 1 and 5 ఓకేనా. 9 9 + 2 11 11 + 1 12 12 + 5 17. ఇప్పుడు 17 అనే నెంబరు ఇక్కడ తీసేద్దాం మరొకటి. ఇది ఏమన్నాడు స్మాలెస్ట్ డిజిట్ అండ్ గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్స్ సరే యాడ్ చేయండి. ఇప్పుడు 14 వచ్చింది కదా. 14కి 17 ఇది
ఓకే. ఇప్పుడు ఈ 17 ఉంది కదా, 17కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, 4 యాడ్ చేస్తే కనుక మనకు పాసిబుల్ అవుతుంది 17. ఇంకే నెంబర్ యాడ్ చేస్తే మనకు 3 టేబుల్ తోటి వస్తుంది 1. 17 పోదు కాబట్టి ఇక్కడ 18 కాబట్టి 3 6 18 డివిజిబుల్ బై 3 కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2. Find the smallest number that must be added to 1 2 3 so that it becomes exactly divisible by 5. ఇక్కడ 123 ఉంది కదా, సో ఈ 123కి ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ యాడ్ చేస్తే 5తో డివైడ్ అవుతుందంటే 2. ఎందుకంటే +2 చేస్తే ఏమవుతుంది నీకు 125/5. 5 2 10, 5 5 25. ఓకేనా, అంటే ఓన్లీ 2 వేస్తే 5 టేబుల్ వస్తుంది. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ హ్యాస్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 256 సో దట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10. ఈ 256లోకి వెళ్ళి మీరు ఆన్సర్ చెప్పాలి బిడ్డ. ఏ నెంబర్ తీసేస్తే వస్తుంది 250 అని అంటే బై 10 పోతుంది కాబట్టి ఇక్కడ నువ్వు ఏ నెంబర్ తీసేస్తే నీకు ఆన్సర్ వస్తుంది -6. ఓకేనా, సో ఇది 3.1. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి 3.2 కూడా ట్రై తోటి చేద్దాం. మా విషయం అదేవిధంగా మా ఛానల్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.